వెల్కమ్ టు VCN ఛానల్. చెప్పండి నాది సార్ ఎప్పుడు వస్తున్నాను నేను మా మైకి వస్తున్నానంటే మీరు వస్తున్నాను ఇంకోటి చెప్పా సార్ లంచ్లు వచ్చి సార్ నేనైతే కూర్చున్నా నువ్వు కూర్చుందంటే అధికారులు ఏమైనారు నువ్వు లేని వస్తారు సార్ వచ్చేసి ఎంఏ చెప్తుంది అన్ని డిపార్ట్మెంట్లో రాబులే రెవెన్యూ జూనియర్ వచ్చాడు అయ్యారే వచ్చి సార్ అతి ఇస్తున్నా మళ్ళీ వస్తాను సార్ అంటే మీరు అంత బాధ్యతగా ఉన్నారన్నమాట. సార్ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. అరే నువ్వేనా చెప్పేది? మండే రోజు అందరూ కూర్చోవాలి, ప్రజల సమస్యలు అన్నీ తీసుకోవాలా, చర్చించాలా. డిమాండ్ నువ్వు కూర్చోవాలి, నేను కూర్చుంటాను. ఏది కూర్చునేది? నీకే సంబంధం? నీ పోస్ట్ ఏంటి? ఎండి కొరవలేదన్నారు అన్న. నేను రమ్మని చెప్పి ఫోన్ చేశాను సార్ ఉదయం. ఎప్పుడు? ఉదయం 11 టైం. ఇరిగేషన్ ఒక పుట్లేదు, ఎందుకంటే మీ మీద నమ్మకంలే. ఆడ పోయినా ఎవరు ఉండరు, మనం పోయినా వేస్ట్. లేకపోతే గ్రీవెన్స్లు రాకుండా పోవడం జనాలు అందరికీ సమస్యలు ఉన్నాయి. ఎవరు చెప్పుకోవాలా? కూర్చొని చెప్పుకోవాలా. ఎవరు లేదు, ఎంపీ కూడా లేదు. అందరూ అందరి నోటీసులు అందరూ నేను వచ్చినప్పుడు ఉన్నాడు. ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉండి వాళ్ళ అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయమని చెప్తా ఉంది. అయితే మన వెంకటగిరి ఎంపీడీ ఆఫీస్లో ఒక్క అధికారి కూడా లేరు. ఒక్క ఎంపీపీ కూడా లేదు. ఎంపీపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు బాధ్యతలు ఉన్నాయో చూడండి. నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ రావడానికి కారణం ప్రజల సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చాను. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి? 25 డిపార్ట్మెంట్లు ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైనా కనీసం అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ఎందుకు రావడం లేదంటే ప్రజలకు కూడా వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఈ ఆఫీసర్కి వస్తే ఎవరు ఉండరు కాబట్టి మన సమస్యలు పరిష్కారం కావు, వేస్ట్ అని చెప్పి ఇక్కడ కుర్చీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఒక్క మనిషి కూడా రావట్లేదు. కాబట్టి ఇది మార్పు చేయాలా, దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడైతే సోమవారం రోజు గ్రీవెన్స్ డే వస్తుందో అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోవాలి, మధ్యాహ్నం కూర్చొని వచ్చేవాళ్ళు అర్జీలు తీసుకొని వాళ్ళు పరిష్కారం చేయాలి.
కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. ఖచ్చితంగా కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి కలెక్టర్ దృష్టిలో పెట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని కూడా ఆయన కూడా చెప్తాను. లెటర్ పైన పంపిస్తా, నేను కూడా ఫోన్ చేసి చెప్తాను.